హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో గడ్డి కట్టలు మేము సంవత్సరం అంతా నిల్వ చేసేటట్టు ఖర్చు లేకుండా ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మేము ఒక సంవత్సరం నిల్వ ఉండేటట్టు గడ్డి కట్టలు ఒక సంవత్సరంలో ఎన్ని కట్టిస్తామంటే ఒక 600 700 తప్పకుండా. ఈసారి 600 700 అంతే. పోయినసారి అయితే 1000 దాకా కట్టించినాం. మా దగ్గర ఒక కట్టకు వచ్చేసి 30 రూపాయలండి. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరం 25 రూపాయలు ఉండే, ఈ సంవత్సరం అయితే 30 రూపాయలు అయింది గడ్డి కట్టలకైతే. ఈ గడ్డి కట్టలు 600కి మొత్తం 6 18,000 గడ్డి కట్టలు మొత్తం 600 కట్టలకి ఈసారి అయితే 18,000 అయినాయి. ఈ 18,000 ఈ సంవత్సరం ఎందుకు ఇవన్నీ అంటే మాకు మేసేటి ఎక్కువ ఉంటాయి. వర్షాలు పడ్డప్పుడు బాగా ఎండిన గడ్డితోటి అవసరం, పచ్చిగడ్డి మేసుడైతే ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే వర్షాలు పడ్డా కొద్దీ వాటికి వేడి లోపల హీట్ ఉండాలని అంటే ఎండిన గడ్డి తింటేనే మంచిగా అవి చలికి ఆ వర్షాలకి తట్టుకోగలుగుతాయి. అందుకే మేమైతే ఎక్కువ శాతం అయితే ఎండిన గడ్డే యూజ్ చేస్తాం వర్షాకాలం మొత్తం. అది మళ్ళీ అందులో యాసంగి గడ్డి. యాసంగి అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ గడ్డి కట్టలు అయితే మేము స్టోరేజ్ చేసుకుంటాం. ఈ ఎండాకాలం గడ్డి, యాసంగి గడ్డి కట్టలు ఎందుకు స్టోరేజ్ చేసుకోవాలని అంటే, ఫస్ట్ వీటికి పాలు ఎక్కువ ఇస్తాయి. ఎందుకని అంటారా? ఈ వర్షాకాలం గడ్డికి ఎక్కువ ఇయ్యాయి పాలు. ఎందుకు? వర్షాలు పడుతుంటే బాగా కర్ర అనేది పెరిగిపోతుంది. వరి కర్ర బాగా పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి వాటి నాలుకలకి గీసుకపోతాయి. అందుకే వర్షాకాలం గడ్డి ఎక్కువ తినడానికి ఇష్టపడే కాబట్టి వర్షాకాలం ఎక్కువ సేకరించి పెట్టుకోము గడ్డి కట్టలు. ఏదో అట్లా 10 20 50 అంతకంటే ఎక్కువ పెట్టము. ఈ యాసంగి ఎండాకాలమే ఈ గడ్డినే మంచిగా పెట్టుకుంటాం. ఎందుకంటే చలికి అప్పుడు ఎక్కువ పెరగది, ఆకు మంచిగా చిన్నగా ఉంటుంది, ముళ్ళు గిట్లా ఏముండదు కాబట్టి ఎక్కువ సన్నం ఉంటుంది. మళ్ళా గడ్డి ఉండేసరికి మంచిగా మేయడానికి బాగా ఇష్టపడతాయి. అందుకోసం మేమైతే ఈ ఎండాకాలంలోనే యాసంగి గడ్డి కట్టలే ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం, ఎక్కువ పెట్టుకుంటాం. ఈ గడ్డిని మాకు ఖర్చు లేకుండా ఎట్లా చేసుకుంటామని అంటే, ఈ గడ్డి కట్టలు అయితే ఖర్చు అయితే మాకైతే పడదండి, నిజం చెప్తున్నా. ఎందుకనంటే పెంటనే ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి తీసేస్తే 8 ట్రిప్పులు అట్లా తీసేస్తే ఆ పెంట డబ్బులు వచ్చినాయి ఈ గడ్డి కట్టలకి పెట్టేస్తాం, గడ్డి కట్టలకి ఇచ్చేస్తాం అంతే. మాకైతే ఈ గడ్డి కట్టలకైతే ఎప్పుడైతే డబ్బులు అయితే మేమైతే చేతిగుండనైతే ఎప్పుడు పెట్టలేదు. వీటికి వచ్చిన ఎరువుతోటేనైతే మేమైతే ఈ గడ్డి కట్టలైతే స్టోరేజ్ చేసుకుంటాం మంచిగా. ఎక్కువ శాతం అయితే అందరికీ చెప్తున్నా, ఎందుకంటే మాకైతే అనుభవంతో చెప్తున్నాం. ఎందుకనంటే ఈ గడ్డి కట్టలు యాసంగి ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటేనే మీకైతే బాగా మంచిగా పాలు కూడా బాగా ఇస్తాయి. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే యాసంగి ఎక్కువ స్టోరేజ్ చేసుకోండి. వర్షాకాలం అయితే ఎక్కువ మేయాయి, అందుకే పాలియ్యాయి అని అంటారు. అందుకే మేము ఇవి ఇట్లా ఈ ఎండాకాలము ఇప్పుడే కష్టపడి ఎండకు పొద్దున సాయంత్రం తీసుకొచ్చుకొని మంచిగా ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం. ఈసారి పైన గడ్డి స్టోరేజ్ దొరకలేదండి. పైన గడ్డి వేసుకుంటేనే ఇంకా బెటర్. కోతులకి పరదలు కప్పుకునే బదులు పైన గడ్డి కట్టల పైన ఇంకా వామ్లాగా వేసుకొని గడ్డి వేసుకుంటేనే మంచిగా స్టోరేజ్ అవుతాయి. మంచిగా ఎక్కువ కోతులు గిట్లా పరదలు చింపడానికి ఉండదు. కానీ ఈసారి మాకు ఎక్కువ దొరకలేదు కాబట్టి పైన కప్పలేదు. ఇప్పుడు ఇక పరదలే వేసుకోవాలి. చూడండి 600 కట్టలు పెట్టేసినాం. ఇక మాకైతే ఇక ఈ పెంట అయితే అమ్మేసేయాలి. మాకైతే ఇక్కడ ట్రిప్పు పెంటకైతే 3,000 పోతుంది. ట్రిప్పు పెంట తీసేసి 5-6 ట్రిప్పులు 10 ట్రిప్పుల దాకా అవుతుంది. ఇక్కడ ఇంకా బావి దగ్గర ఉంటాయి, ఇక్కడ పాలిచ్చేటప్పుడు కొట్టుకొస్తాం కాబట్టి ఓన్లీ ఇది పొద్దున పూటనే. మాది ఇంకా ఊరుకు దగ్గర ఉంది కాబట్టి ఇంకా చాలా అయ్యేది, కానీ పెంట చాలా అవుతలేదు. చూడండి మేమైతే ఇట్లా చేస్తున్నాం. వీడియోనైతే చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. మీరు ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ శాతం అయితే యాసంగి గడ్డే పెట్టుకోండి. మేమైతే పెంటకు వచ్చిన డబ్బులతోటి ఈ గడ్డి అయితే స్టోరేజ్ అది అక్కడికి చేసుకుంటాం.
పెంట డబ్బులతోటే. ఓకేనా? థ్యాంక్స్. బాయ్.